శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని, కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. కుంభరాశి వారికి అదృష్టం ఏంటంటే 3వ తారీఖు నుంచి బుధుడు, 6వ తారీఖు నుంచి శుక్రుడు, బుధ శుక్రుల కాంబినేషన్ మీ రాశిలో అందంగా ఉంటారు. మీరు చక్కటి ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు ఉంటాయి, చక్కటి డ్రెస్సులు మెయింటైన్ చేస్తూ ఉంటారు, సినిమా రంగంలో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఉంటుందండి. ఆస్ట్రాలజర్గా మీరు బాగా డబ్బులు, ధనప్రాప్తి, అదృష్టము, ఆరోగ్యము కలవారుగా మీరు ఉంటారు. బుధ శుక్రులు రాశిలో ఉన్నారంటేనే మీకు చాలా యాక్టివ్గాను టాకటివ్గాను మీరు ఉంటారు. చాలా మంచి పాటలు పాడుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు, కంఠధ్వని బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు. ఫారిన్ పెర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటాయి. బుధ శుక్రుల కాంబినేషన్ పెర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఈ శనీశ్వరుడు వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. ఇన్ని ఉన్నా కూడా మీలో ఏంటంటే కొద్దిగా పౌరుషం ఎక్కువ, అహంకారము, కోపం ఎక్కువ అండి. దాని వలన మీ స్నేహితులని మీరు అన్నారని ఏమనుకోకండి. కుంభరాశి వాళ్ళకి చెప్తున్నాను, ఉన్న పాయింట్ చెప్తున్నాను. కానీ మీరు చాలా మంచివారు, దయార్థ హృదయాలు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంది. కానీ చిన్నపాటి కోపం వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు. పరుషమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల శనీశ్వరుడు వలన మీ తప్పేం లేదు. దానివల్ల మీకు కుటుంబంలోనూ, మీ భార్యాభర్త విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, బంధువుల దగ్గర కొద్దిపాటి మీరు మాట జారడం వలన కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని తెలిసిపోతుందండి. మీ తల్లిగారికి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి, మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. మీ చదువులోనూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ భూములు కొనుక్కోవాలన్నా, వాహనాలు, గృహాలు కొనుక్కోవాలన్నా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. రైతులు కూడా అంత మంచిదేమీ కాదు. కానీ మీ సంతానము మీకు రక్ష. గురుడు మీకు మీ రాశిని చూడడం వలన సర్వదా సుఖంగా, అదృష్టవంతులుగా, ఆరోగ్యవంతులుగానే ఉంటారు. గురు ప్రభావం ఉంది కాబట్టి, పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం కలుగుతారు. మీ సంతానం వల్ల ధనప్రాప్తి, మీ సంతానం వల్ల మీకు అదృష్టము, నేమ్ అండ్ ఫేమ్ రావడము జరుగుతుంది. అంతేకాకుండా సాహిత్య రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంటారు మీరు. సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్య కళాకారులకి, సినిమా రంగంలో బాగా రాణించడం అందరికీ బాగుంటుంది. సాహిత్యంలోనే బాగా కవులుగా రాణిస్తారు.
అలాగే ప్రాసలు మాట్లాడుతూ బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కవిత్వం చెప్తూ ఉంటారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడము, పుణ్యకార్యాలు అని చెప్తామండి. అలాగే శుభకార్యాలు ఇవన్నీ మీరు చేస్తారు. పైగా మీకు మాట నేర్పతనం బ్రహ్మాండంగా వచ్చు. కాకపోతే అంటే భార్యాభర్తల విషయంలో ఆలస్యం అవ్వడం, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వివాహ ఆలస్యాలు జరగడము, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఇవన్నీ కూడా కేతు ప్రభావాలు ఉంటాయి. అందుకనే గణపతి ఆరాధన చెయ్యండి మహానుభావా అని ఒత్తుకుంటూ ఉంటాను ఎప్పుడు నేను. ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుంటే గణపతి ఆరాధన, గణపతి పూజ చేసుకుంటే భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు దగ్గర కలుస్తారు. అంతేకాకుండా ఇంతకుముందు దూరం అయిపోయిన సంబంధాలు కూడా దగ్గరికి వచ్చి కుదిరిపోతూ ఉంటాయి. మీరు చూడండి, మీ ఆరోగ్యం కూడా అలా ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. అంటే కొంతమందికి ఏమో కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అంటారు కదా, కుంభరాశి వారికి ఉన్నాయి శనీశ్వరుడు వలన. అందుకని మీరు 7 వారాల పాటు శనీశ్వరుడిని ఏకధాటిగా పూజించండి, అభిషేకాలు చేయించండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు దోషాలు పోతాయి. మీ వ్యాపార అభివృద్ధిని చూసారు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్, బంగారము, గోల్డ్, అలాగే ఎడ్యుకేషన్, పుస్తకాల బిజినెస్లు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం కదా, అవి చాలా బాగుంటాయండి. విదేశీ పర్యటన ఉంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారు. ఫైనాన్స్ విభాగాల్లో, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆడిటర్స్గా వృద్ధి చెందుతారు. మ్యాథమెటిషియన్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వేదశాస్త్ర పండితులు చాలా చాలా అనువైన కాలము అని మనం చెప్తుంటాం. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్లో 12th భావంలో 5వ తారీఖు శుక్రుడు కాబట్టి ఫారిన్ వెళ్తారు. ఫారిన్లో మంచి యోగం ఉంటుంది. మీరు వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా 12వ భావంలో రవి బుధ కుశుక్రులు ఉన్నారండి. అంత అద్భుతం కాదు. బుధ శుక్రులు మారిపోతున్నారు కాబట్టి రవి కుజులు మాత్రమే 12వ భావం ఉంటారు. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మరేం భయపడాల్సిన అవసరం లేదండి. 12వ భావంలో రవి బుధుల వలన భగవంతుడి యొక్క దర్శనాలు జరుగుతాయి. దైవ దర్శనాలు, దేవుడికి సంబంధించిన వ్యవహారాలు చే డబ్బులు బాగా ఖర్చు పెట్టేయడాలు ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా రవి కుజులు కూడా కాంబినేషన్ కాబట్టి కొద్దిగా 12వ భావం ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి వ్యయభావం ఉంది. చిన్నపాటి చిన్న చిన్న దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము, అది చిన్నపాటి ఆపరేషన్స్ చేయించుకోవడం, ఏదో సంథింగ్ ఏదో ఉండడానికి, చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం మీకు ఉంది. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖుని శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించినా చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాశుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట
మనం ఈ పూజ స్వామివారికి అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.